Hi students, welcome to physics classes. Now we are discussing about refraction of light. ఇప్పుడు రిఫ్రాక్షన్ ఆఫ్ లైట్లో మనం స్పీడ్ ఆఫ్ లైట్ గురించి డిస్కస్ చేసినప్పుడు ఒక మీడియంలో స్పీడ్ ఆఫ్ లైట్ ఎక్కువ, ఒక మీడియంలో స్పీడ్ ఆఫ్ లైట్ తక్కువ అని డిస్కస్ చేస్తున్నాం కదా. అసలు అది ఎట్లా తెలుస్తుంది? ఏ మీడియంకి స్పీడ్ ఆఫ్ లైట్ ఎక్కువ, ఏ మీడియంకి స్పీడ్ ఆఫ్ లైట్లో దేని బేస్ చేసుకొని చెప్తాం? సో ఇదంతా మీకు తెలియాలంటే ఈరోజు వీడియోని కంపల్సరీగా చూడాల్సిందే. ముందుకైతే వీడియోని కంప్లీట్గా వాచ్ చేయండి. మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. నౌ విల్ డిస్కస్ అబౌట్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్. రిఫ్రాక్టివ్ ఇండెక్స్ అంటే ఇంతకుముందు మనం స్పీడ్ ఆఫ్ లైట్ గురించి డిస్కస్ చేసాం కదా. ఏం డిస్కస్ చేసాం? స్పీడ్ ఆఫ్ లైట్ ట్రావెల్ డిఫరెంట్ స్పీడ్స్ ఇన్ డిఫరెంట్ మీడియం. లైట్ ట్రావెల్ అంటే లైట్ డిఫరెంట్ మీడియంస్లో ఒక్కొక్క స్పీడ్తో ట్రావెల్ అవుతుంది, ఒక్కొక్క మీడియంలో ఒక్కొక్క స్పీడ్తో ట్రావెల్ అవుతుంది. కానీ ఇప్పుడు వ్యాక్యూమ్తో కంపేర్ చేసుకుంటే మిగతా ఏ మీడియంలో అయినా సరే స్పీడ్ ఆఫ్ లైట్ ఈజ్ లెస్ దాన్ స్పీడ్ ఆఫ్ లైట్ ఇన్ వ్యాక్యూమ్. వ్యాక్యూమ్తో కంపేర్ చేసుకున్నప్పుడు మిగతా ఏ మీడియంలో అయినా సరే స్పీడ్ ఆఫ్ లైట్ ఈజ్ లెస్, తక్కువ. ఓకేనా? సో ఇక్కడ రేషియో ఆఫ్ స్పీడ్ ఆఫ్ లైట్ ఇన్ వ్యాక్యూమ్ టు స్పీడ్ ఆఫ్ లైట్ ఇన్ మీడియం ఈజ్ నోన్ యాజ్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్. వాట్ ఈస్ మీన్ బై రిఫ్రాక్టివ్ ఇండెక్స్? రేషియో ఆఫ్ speed of light in vacuum to speed of light in any medium is known as refractive index. So we can write refractive index n equal to, refractive index ni n తో డినోట్ చేస్తాం, ఈక్వల్ టు రేషియో ఆఫ్ స్పీడ్ ఆఫ్ లైట్ ఇన్ వ్యాక్యూమ్ అంటే స్పీడ్ ఆఫ్ లైట్ ఇన్ వ్యాక్యూమ్ డివైడెడ్ బై స్పీడ్ ఆఫ్ లైట్ ఇన్ మీడియం. అంటే రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఈక్వల్ టు, రిఫ్రాక్టివ్ ఇండెక్స్ని ఎంతో డినోట్ చేస్తాం? స్పీడ్ ఆఫ్ లైట్ ఇన్ వ్యాక్యూమ్ని సితో డినోట్ చేస్తాం. సి మీన్స్ స్పీడ్ ఆఫ్ లైట్ ఇన్ వ్యాక్యూమ్. వి మీన్స్ స్పీడ్ ఆఫ్ లైట్ ఇన్ ఎనీ అదర్ మీడియం. So its ratio gives a refractive index. Okay na? Refractive index has no units. ఎందుకని no units? Why it is not having no units? ఇదే క్వశ్చన్ అసలు. Refractive index has no units. Explain the reason. What is the reason behind why refractive index is not having any units? ఓకే, సో ఇక్కడ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఈజ్ ద రేషియో ఆఫ్ స్పీడ్ ఆఫ్ లైట్ ఇన్ వ్యాక్యూమ్ బై స్పీడ్ ఆఫ్ లైట్ ఇన్ మీడియం కదా. అంటే న్యూమరేటర్ స్పీడే, డినామినేటర్ స్పీడే. న్యూమరేటర్కి యూనిట్స్ ఏంటి? మీటర్ పర్ సెకండ్. డినామినేటర్కి యూనిట్స్ ఏంటి? మీటర్ పర్ సెకండ్. రెండు క్యాన్సిల్ అయిపోతే ఇంకేం మిగిలింది? ఏం మిగల. సో దట్ ఈస్ ద వై రిఫ్రాక్టివ్ ఇండెక్స్ హ్యాస్ నో యూనిట్స్. ఓకేనా? అసలు ఈ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ యూజ్ ఏంటి అసలు? వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్? ఈ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ని బేస్ చేసుకొని ఇచ్చిన టూ మీడియంస్లో హౌ లైట్ ఈజ్ ట్రావెలింగ్, విత్ వాట్ స్పీడ్, హౌ ఫాస్ట్ లైట్ ఈజ్ ట్రావెలింగ్, హౌ స్లో లైట్ ఈజ్ ట్రావెలింగ్. అంటే మీడియంలో, ఆ రెండు మీడియంలో కంపేర్ చేసుకుంటే దేంట్లో స్పీడ్ ఆఫ్ లైట్ ఎక్కువ, దేంట్లో స్పీడ్ ఆఫ్ లైట్ తక్కువ. ఓకేనా? అది మనం బై యూజింగ్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ని బేస్ చేసుకొని ఫైండ్ చేయొచ్చు. ఓకేనా? ఇప్పుడు రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఈజ్ ద స్పీడ్ ఆఫ్ లైట్ ఇన్ వ్యాక్యూమ్ బై స్పీడ్ ఆఫ్ లైట్ ఇన్ మీడియం ఈజ్ నోన్ యాజ్ అబ్సల్యూట్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్. This is what? Absolute refractive index. రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఈ ఫార్ములా తీసుకున్నప్పుడు n ఈక్వల్ టు c బై v, వ్యాక్యూమ్తో కంపేర్ చేసుకున్నప్పుడు దట్ ఈజ్ అబ్సల్యూట్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్. అది ఎప్పుడూ చేంజ్ అవ్వదు, కాన్స్టెంట్. అబ్సల్యూట్ అంటే ఏంటి మీనింగ్? ఎప్పుడూ చేంజ్ అవ్వదు, ఇంకా ఎప్పుడూ సేమ్ వాల్యూ ఉంటుంది. దట్ ఈజ్ అబ్సల్యూట్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్. సార్ అబ్సల్యూట్ ఎప్పుడూ చేంజ్ అవ్వదు అంటున్నారు, ఇంకా చేంజ్ అయ్యేది ఏదైనా ఉందా? ఉంది, ఆ తర్వాత డిస్కస్ చేద్దాం. ఓకేనా? దిస్ ఈజ్ అబ్సల్యూట్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్. మనం ప్రీవియస్గా లాస్ ఆఫ్ రిఫ్రాక్షన్లో sin i బై sin r ఈక్వల్ టు కాన్స్టెంట్ అని డిస్కస్ చేసాం. sin i బై sin r ఈక్వల్ టు కాన్స్టెంట్ అని డిస్కస్ చేసాం. అది కూడా ఈ కాన్స్టెంట్, ప్రాక్టికల్గా ఈ కాన్స్టెంట్ వాల్యూ ఈజ్ ఈక్వల్ టు రిఫ్రాక్టివ్ ఇండెక్స్. కాన్స్టెంట్ వాల్యూ రిఫ్రాక్టివ్ ఇండెక్స్కి ఈక్వల్ అయింది. కాన్స్టెంట్ వాల్యూ ఈక్వల్ టు రిఫ్రాక్టివ్ ఇండెక్స్. ఓకేనా? నౌ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ తీసుకున్నామంటే మనకు ఫార్ములా n ఈక్వల్ టు c బై v ఉంది కదా. n ఈక్వల్ టు c బై v ఉంది కదా. సో ఇక్కడ
ఈ ఫార్ములాని అబ్జర్వ్ చేస్తే సి అనేది ఎప్పుడు కూడా కాన్స్టెంటే. జస్ట్ సి అనేది ఎప్పుడూ కాన్స్టెంటే, అది చేంజ్ అవ్వదు. స్పీడ్ ఆఫ్ లైట్ ఇన్ వ్యాక్యూమ్ అని అన్నాం కదా, వ్యాక్యూమ్లో ఎప్పుడు అదే స్పీడ్ ఉంటుంది. ఇక్కడ మీడియంలో మనం ఒక్కొక్కసారి ఒక మీడియం తీసుకుంటాం, అప్పుడు ఈ రెఫ్రాక్టివ్ ఇండెక్స్ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు స్పీడ్ ఆఫ్ లైట్ అని రాయొచ్చా? రెఫ్రాక్టివ్ ఇండెక్స్ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు స్పీడ్ ఆఫ్ లైట్ అని రాయొచ్చా? ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు స్పీడ్ ఆఫ్ లైట్ ఇన్ దట్ మీడియం. ఇప్పుడు ఆ మీడియంలో మనం ఏ మీడియం అయితే తీసుకుంటామో ఆ మీడియంలో స్పీడ్ ఆఫ్ లైట్ ఎక్కువ ఉందనుకో, ఇఫ్ ద మీడియం హ్యాస్ more speed of light, so what we can say from this equation, that medium will have less refractive index. మీడియంలో స్పీడ్ ఆఫ్ లైట్ ఎక్కువ ఉంటే refractive index తక్కువ ఉంటుంది. if the medium is having less speed, obviously it will have more refractive index. ఓకేనా? ఓకే, ఇప్పుడు చూడండి, మనం ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఏదో ఒక మీడియం ఉంది, దానికి రెఫ్రాక్టివ్ ఇండెక్స్ ఈక్వల్ టు 1, రెఫ్రాక్టివ్ ఇండెక్స్ 1.5 ఇచ్చాము. వాట్ ఈస్ ద స్పీడ్ ఆఫ్ లైట్ ఇన్ దట్ మీడియం? సో n ఈక్వల్ టు c బై v, v ఈక్వల్ టు c బై n, then c is 3 into 10 power 8, n is how much? 1.5. క్యాన్సిల్ చేస్తే 2 into 10 power 8 మీటర్ పర్ సెకండ్. ఆ మీడియంలో స్పీడ్ ఆఫ్ లైట్ ఫైండ్ చేయవచ్చు. ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోండి, ఇక్కడ రెఫ్రాక్టివ్ ఇండెక్స్ n తీసుకున్నాం అనుకో, ఏదో ఒక మీడియంకి రెఫ్రాక్టివ్ ఇండెక్స్ వాల్యూ n తీసుకున్నాం. సో స్పీడ్ ఆఫ్ లైట్ ఇన్ దట్ మీడియం ఈజ్ ఎంత పార్ట్ ఆఫ్ స్పీడ్ ఆఫ్ లైట్ ఇన్ వ్యాక్యూమ్, ఎంత పార్ట్, ఇక్కడ n ఉంటే ఎంత పార్ట్ ఆఫ్ స్పీడ్ ఆఫ్ లైట్ ఇన్ దట్ వ్యాక్యూమ్. లేదు, ఇప్పుడు రిఫ్రాక్టివ్ ఇండెక్స్ 1.5 ఉందనుకో, 1/5 పార్ట్ ఇన్ స్పీడ్ ఆఫ్ లైట్ ఇన్ వ్యాక్యూమ్. రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఈజ్ 1.5 అంటే మీనింగ్ ఏంటి? స్పీడ్ ఆఫ్ లైట్ ఇన్ దిస్ మీడియం ఈజ్ 1/5 పార్ట్ ఇన్ స్పీడ్ ఆఫ్ లైట్ ఆఫ్ వ్యాక్యూమ్. అందుకే డివైడ్ చేస్తాం ఇక్కడ. ఓకేనా? ఐ హోప్ ఇట్ ఈస్ వెరీ క్లియర్. ఇంతకుముందు అనుకున్నాం కదా అబ్సల్యూట్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఉన్నాం. అబ్సల్యూట్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ అంటే ఎప్పుడు కాన్స్టెంట్గా ఉంటుంది, ఎందుకంటే మనం ఇక్కడ స్పీడ్ ఆఫ్ లైట్ ఇన్ వ్యాక్యూమ్తో కంపేర్ చేస్తున్నాం. సో వ్యాక్యూమ్తో కంపేర్ చేస్తున్నాం కాబట్టి ఇది అబ్సల్యూట్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్. మన ఫార్ములా ఏం తీసుకున్నాం? n ఈక్వల్ టు c బై v, స్పీడ్ ఆఫ్ లైట్ ఇన్ వ్యాక్యూమ్ బై స్పీడ్ ఆఫ్ లైట్ ఇన్ మీడియం. అది అబ్సల్యూట్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్. ఇది కాకుండా మనకి రిలేటివ్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ అనే టాపిక్ ఉంది. రిలేటివ్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ అంటే సిచ్యువేషన్ పట్టుకొని మారుతుంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, రిలేటివ్ అంటే కంపేర్డ్ విత్ అదర్. ఇక్కడ రిలేటివ్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్లో కూడా మనం టూ మీడియమ్స్ తీసుకున్నాం. అబ్సల్యూట్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్లో 2 మీడియమ్స్ కన్సిడర్ చేసాం, ఒకటి వ్యాక్యూమ్, ఒకటి ఏదైనా ఒక మీడియం. ఓకేనా? వ్యాక్యూమ్ ఎప్పుడు కాన్స్టెంట్ కాబట్టి చేంజ్ అవ్వదు. ఇక్కడ 2 మీడియమ్స్ డిఫరెంట్ మీడియమ్స్. ఇప్పుడు రిఫ్రాక్టివ్ ఇండెక్స్, ఇప్పుడు ఇది ఒక మీడియం, light ray traveling from this medium to here another medium, దీనికి స్పీడ్ ఆఫ్ లైట్ ఈజ్ v1 అనుకుందాం, స్పీడ్ ఆఫ్ లైట్ హియర్ ఈజ్ v2 అనుకుందాం. డిఫరెంట్ స్పీడ్స్. ఓకేనా? రిఫ్రాక్టివ్ ఇండెక్స్ మళ్ళీ ఒకసారి రీక్యాప్ చేస్తున్నాం చూడండి. రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఈజ్ ద రేషియో ఆఫ్ స్పీడ్ ఆఫ్ లైట్ ఇన్ వ్యాక్యూమ్ టు స్పీడ్ ఆఫ్ లైట్ ఇన్ మీడియం అన్నాం. ఎక్కడికి వచ్చేటప్పుడు రిలేటివ్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్లో రేషియో ఆఫ్ స్పీడ్ ఆఫ్ లైట్ ఇన్ ఫస్ట్ మీడియం టు స్పీడ్ ఆఫ్ లైట్ ఇన్ సెకండ్ మీడియం. రిలేటివ్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఈజ్ ద రేషియో ఆఫ్ స్పీడ్ ఆఫ్ లైట్ ఇన్ ఫస్ట్ మీడియం టు స్పీడ్ ఆఫ్ లైట్ ఇన్ సెకండ్ మీడియం. స్పీడ్ ఆఫ్ లైట్ ఇన్ ఫస్ట్ మీడియం టు స్పీడ్ ఆఫ్ లైట్ ఇన్ సెకండ్ మీడియం.
సో ఈక్వల్ టు ఇక్కడ ఏం రాయట్లా చూడండి, v1 బై v2, v1 బై v2 స్పీడ్ ఆఫ్ లైట్ ఇన్ ఫస్ట్ మీడియం బై స్పీడ్ ఆఫ్ లైట్ ఇన్ సెకండ్ మీడియం. ఇది చేస్తే ఇంతకుముందు కూడా చూడండి, రిఫ్రాక్టివ్ ఇండెక్స్ని నేను కంపేర్ చేస్తాను. రిఫ్రాక్టివ్ ఇండెక్స్లో వ్యాక్యూము మీడియము, వ్యాక్యూమ్ బై మీడియము, దేనికి రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఫైండ్ చేసాం మనం? మీడియంకి. ఓకేనా? సో ఇక్కడ ఫస్ట్ మీడియం సెకండ్ మీడియం, ఫస్ట్ మీడియం టు సెకండ్ మీడియం, దేనికి రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఫైండ్ చేస్తాం? సెకండ్ మీడియంకి. సో ఇది ఎట్లా రాస్తామంటే రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ ఈ మీడియం, సెకండ్ మీడియం విత్ రెస్పెక్ట్ టు ద ఫస్ట్ మీడియం. అర్థమైందా? కొద్దిగా కన్ఫ్యూషన్ ఉంది కదా? మళ్ళీ ఒకసారి చూడండి, క్లియర్గా చెప్తున్నా. ఇక్కడ రాస్తాను చూడండి మీకు, రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఈజ్ ద రేషియో ఆఫ్ స్పీడ్ ఆఫ్ లైట్ ఇన్ వ్యాక్యూమ్ టు స్పీడ్ ఆఫ్ లైట్ ఇన్ మీడియం. అంటే దీని ఫస్ట్ మీడియం అనుకుందాం, దీని సెకండ్ మీడియం అనుకుందాం. అప్పుడు ఇక్కడ ఏమవుతుంది? రిలేటివ్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఈజ్ ద రేషియో ఆఫ్ స్పీడ్ ఆఫ్ లైట్ ఇన్ ఫస్ట్ మీడియం టు సెకండ్ మీడియం, ఫస్ట్ మీడియం టు సెకండ్ మీడియం. ఓకేనా? సో ఇక్కడ రిఫ్రాక్టివ్ ఇండెక్స్లో ఈ ఫార్ములా యూజ్ చేసి రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఫైండ్ చేస్తే మనకి దేని రిఫ్రాక్టివ్ ఇండెక్స్ వచ్చింది? వ్యాక్యూమ్కా? కాదు కదా, మీడియంకి. సో ఇక్కడ కూడా మనం రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఫైండ్ చేస్తే దేనికి వస్తుంది? మీడియంకే వస్తుంది, సెకండ్ మీడియంకి వస్తుంది. సో దాన్ని ఎట్లా రాస్తామంటే ఇక్కడ జనరల్గా అబ్సల్యూట్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ n అని రాసేసాం. ఇక్కడ అట్లా కాదు కదా, ఇది రిలేటివ్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్, రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ సెకండ్ మీడియం విత్ రెస్పెక్ట్ టు ద ఫస్ట్ మీడియం, రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ సెకండ్ మీడియం విత్ రెస్పెక్ట్ టు ద ఫస్ట్ మీడియం. ఓకేనా? ఇక్కడ కూడా అట్లా రాయొచ్చు కదా సార్, రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ ఏ మీడియం వెన్ కంపేర్డ్ విత్ వ్యాక్యూమ్ అని రాసుకోవచ్చు, ఏం పర్లేదు, వ్యాక్యూమ్ కూడా రాసుకోవచ్చు. అప్పుడు ఇక్కడ ఏమవుతుందంటే ఈ n21 ఎట్లా రాస్తామంటే మనం రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ సెకండ్ మీడియం విత్ రెస్పెక్ట్ టు ఫస్ట్ మీడియం అంటే రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ సెకండ్ మీడియం డివైడెడ్ బై రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ ఫస్ట్ మీడియం అని రాసుకోవచ్చు. v1 v2 ఇవ్వకుండా ఇక్కడ n1 n2 అని ఇచ్చాడు అనుకో, n1 n2 అని ఇచ్చాడు అనుకో, దీని రిఫ్రాక్టివ్ ఇండెక్స్ n1, దీని రిఫ్రాక్టివ్ ఇండెక్స్ n2 ఇచ్చాడు. ఈ రెండింటి మధ్యలో రిలేటివ్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఫైండ్ చేయమన్నాడు అనుకో, రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ సెకండ్ మీడియం విత్ రెస్పెక్ట్ టు ఫస్ట్ మీడియం n21 ఈక్వల్ టు n2 డివైడెడ్ బై n1, n21 ఈక్వల్ టు n2 డివైడెడ్ బై n1, దట్ ఈజ్ ఈక్వల్ టు v1 బై v2, n2 బై n1 ఈక్వల్ టు v1 బై v2, n2 బై n1 ఈక్వల్ టు v1 బై v2. ఇంతకుముందు మనం రాసాం గుర్తుందా, n ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు v అని, అంటే ఇదే కదా మీనింగ్. దీన్ని ఎట్లా రాసుకోవచ్చు? n2 బై n1 ఈక్వల్ టు v1 బై v2, ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ ఉంటే అంతే కదా. సో ఇది అనమాట. ఇక్కడ సార్ నేను రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ మీడియం విత్ రెస్పెక్ట్ టు వ్యాక్యూమ్ అని రాసుకుంటా. అప్పుడు ఏమవుద్ది? రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ మీడియం డివైడెడ్ బై రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ వ్యాక్యూమ్ అని అవుతుంది. అవునా? సో రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ వ్యాక్యూమ్ ఈక్వల్ టు 1. సో అది రాయాల్సిన పని లేదు, నీకు అసలు డౌటే ఉండకూడదు. ఓకేనా? రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ వ్యాక్యూమ్ 1 కాబట్టి డినామినేటర్ 1 ఉన్నా యూజ్ లేదు కదా. అప్పుడు ఫైనల్గా ఏమొస్తుంది? రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ మీడియం కదా. ఇది ఏది రాయిపోయినా కానీ n అని రాస్తే రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ మీడియమే కదా. ఓకేనా? సో రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ సెకండ్ మీడియం విత్ రెస్పెక్ట్ టు ఫస్ట్ మీడియం ఈక్వల్ టు స్పీడ్ ఆఫ్ లైట్ ఇన్ ఫస్ట్ మీడియం డివైడెడ్ బై స్పీడ్ ఆఫ్ లైట్ ఇన్ సెకండ్ మీడియం. ఏంటది? మళ్ళీ ఒక్కసారి చూడండి, n21 ఈక్వల్ టు n2 బై n1 ఈక్వల్ టు v1 బై v2. క్లియర్ కదా? ఓకేనా? నేను ఇంతకుముందు లాస్ ఆఫ్ రిఫ్రాక్షన్ డిస్కస్ చేసినప్పుడు ఒక ఫార్ములా చెప్పాను, ఏంటది? sin i బై sin r ఈక్వల్ టు కాన్స్టెంట్. ఆ కాన్స్టెంట్ ఏమైంది? రిఫ్రాక్టివ్ ఇండెక్స్ అయింది. ఆ కాన్స్టెంట్ ఏమైంది? రిఫ్రాక్టివ్ ఇండెక్స్. ఆ కాన్స్టెంట్ వాల్యూ ప్రాక్టికల్లీ ఈక్వల్ టు రిఫ్రాక్టివ్ ఇండెక్స్. ఓకేనా? సో ఇది ఏ రిఫ్రాక్టివ్ ఇండెక్స్? రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ సెకండ్ మీడియం విత్ రెస్పెక్ట్ టు ఫస్ట్ మీడియం తీసుకుంటే, 2 మీడియమ్స్ తీసుకుంటే, 2 డిఫరెంట్ మీడియమ్స్ తీసుకుంటే, ఓకేనా, లైట్ రే ఆల్వేస్ ఫాలో స్నెల్స్ లా అంటాం. స్నెల్స్ లా ఈ sin i బై sin r ఈక్వల్ టు కాన్స్టెంట్ అంటాం. ఆ కాన్స్టెంట్ ప్లేస్లో రిఫ్రాక్టివ్ ఇండెక్స్ వస్తుంది. ఆ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఏది? సెకండ్ మీడియం రిఫ్రాక్టివ్ ఇండెక్స్ వెన్ కంపేర్డ్ విత్ ఫస్ట్ మీడియం. ఓకేనా? సో దీన్ని ఎట్లా రాసుకోవచ్చు? sin i బై sin r ఈక్వల్ టు n2 బై n1. క్రాస్ మల్టిప్లికేషన్ చేయండి. n1 sin i ఈక్వల్ టు n2 sin r. ఇది బాగా ఇంపార్టెంట్.
చాలా చాలా ఇంపార్టెంట్ ఈ రిలేషన్. స్నెల్స్ లా అని అడిగితే డైరెక్ట్గా డిఫైన్స్ రైట్ ద ఫార్ములా ఫర్ స్నెల్స్ లా అని అడిగితే డైరెక్ట్గా ఇది రాసేయడమే. N1 sin I ఈక్వల్ టు N2 sin R. చాలా 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 ఇంపార్టెంట్. ఓకేనా? ఓకే, దిస్ ఈజ్ అబౌట్ టుడేస్ టాపిక్. What we discussed today, refractive index and relative refractive index. I hope it is clear for everyone. Thank you for watching. Please subscribe. ఓకే, మీకు వీడియో నచ్చినట్లయితే లైక్ ఇంకా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.